అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. దీంతో బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులు పేల్చి స్వీట్లు పంచుకుంటున్నారు. మహారాష్ట్ర రాజ్రా నుండి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బీజేపీ కూటమి భారీ విజయాన్ని సాధించింది. 287కి గాను 224 సీట్లను కైవసం చేసుకుంది. భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. ఆ విజయోత్సవాలను కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఆనందోత్సవాలను పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది నాయకులు. చెప్పండి, ఈ విజయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? विजय अయింది. మాకు ఇంత ఖుషి అవుతుంది कि आज जीवराव भोंगळे ఆ యువ చంద్రు ఇంత కృషి చేస్తున్నాడు. అది చాలా కష్ట చేసినాడు. बस మాకు ఇంతే ಬೇಕು. देवराव भोंगळे हमेशा ये आमदार विधानसभा आज के बाद गिरेगा नहीं. इतनी हमारे युवा की सबसे दिल से हम ये करेंगे, शुक्र करें. ఈ విజయాన్ని మీరు ఎలా చూస్తారు? ఈ విజయాన్ని ఎలా చూస్తారు మీరు? విజయాన్ని ఎలా అంటే, దేవరావు బొంగడే అన్న వ్యక్తి మా క్యాండిడేట్ మొత్తము ఈ మా గుగ్గు చంద్రపూర్ రాజురా విధానసభలో ఈయన చేసిన పనుల చేయబట్టి, ఈయన చేసిన డెవలప్మెంట్ బట్టి, మళ్ళా ఆయన ఒక సామాన్య నాగరికుని చాలా మించి వ్యవహారం చేస్తాడని ఈ జనాలందరి వల్ల ఇంత పెద్ద విజయం అంటే ఓన్లీ ఆయన చేసిన కార్యాలు చేయబట్టి మా అందరికి నమ్మకం ఏమున్నదంటే, లాస్ట్ 30 years నుండి రాజురాల ఏ డెవలప్మెంట్ పనులు కాలేదు. కానీ బీజేపీ గవర్నమెంట్ ఇవాళ వచ్చినాక దేవరావు బొంగడే ఇప్పుడు ఇక్కడ 30 years నుండి బస్ స్టాండ్ లేదు. ఆ బస్ స్టాండ్ పని కానీ, రోడ్ డెవలప్మెంట్ పని కానీ ఓన్లీ దేవరావు బొంగడే మా ఆమ్దార్ అని గెలిచి వచ్చాడు. ఆయనే చేస్తాడని మా అందరికీ నమ్మకం ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 224 సీట్లు కలిసింది బీజేపీ. ఏ విధంగా కలిసినప్పుడు మీరు ఈ అంతా పబ్లిక్ ఒపీనియన్, పబ్లిక్ డిసిజన్ చేయబట్టి బీజేపీ అంటే నరేంద్ర మోదీ సెంట్రల్ గవర్నమెంట్ లా మాది నరేంద్ర మోదీ మీద నమ్మకం పెట్టి అన్ని సీట్లు ఈ స్టేట్ లా, ఈ మొత్తం విధానసభల అన్ని సీట్స్ బీజేపీ వచ్చినాయి. దానికి కారణం ఒకటంటే వీళ్ళది బీజేపీది వర్కింగ్ స్ట్రాటజీ, వర్కింగ్ సిస్టమ్ చాలా బాగా ఉన్నదని జనాలందరూ మాకు ఓటేసేస్తారు. చెప్పండి, ఈ విజయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇది విజయం, ఇది మన ఇదంతా ఒకటి విజయమే కాదు, ఇదంతా రాజురా ప్రజల విజయం. ఇది ఒకటే రోజులో కాలేదు. గత 4 సంవత్సరాలు ఉంది. ఆయన ప్రతి గల్లీ, ప్రతి ఊరు శ్రమపడి ఆయన మీద నమ్మకం పెట్టి ప్రజలందరూ గెలిపించిన విజయం ఇది. ఇప్పుడే కాదు, ఇది డెవలప్మెంట్ కి ఎక్కడో ఉండే ఊరిని ఇది ఇప్పుడు డెవలప్మెంట్ తో ముందుకెళ్తుందని మాకు నమ్మకంగా ఉంది. మా దేవరావు దాదా అతని 21వ సంవత్సరంలోనే సర్పంచ్ అయ్యాడు, 44వ సంవత్సరంలో అది ఎమ్మెల్యే అయ్యాడు. ఇదే విధంగా రాబోయే సంవత్సరాలలో అతని మంత్రి కూడా అవుతాడని మా అందరికి నమ్మకంగా ఉంది. ఈ నియోజకవర్గాన్ని వికాసంతో, డెవలప్మెంట్ తో, మరి అదేంటి చంద్రపూర్ డిస్టిక్ లోనే ముందంజలా ఉండేలా చేస్తాడని మాకు నమ్మకం ఉంది. 4 సంవత్సరాలుగా ప్రజాసేవ చేస్తున్నా అని చెప్పారు. అంతేకాకుండా మహారాష్ట్ర మొత్తంలో కూడా ఆధిపత్యంలో ఉండడానికి కారణం కూడా బీజేపీ యొక్క పథకాలు. శ్రీనివాస్